నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఇప్పుడు హీట్ బ్యాలెన్సింగ్ షీట్లో థర్డ్ ప్రాబ్లం, ఇదే లాస్ట్ మోడల్ అన్నమాట. ఇక్కడ మనకి బాయిలర్కి ట్రయల్స్ అయితే వేసి మనకి కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేటా ఏంటి అన్నది చూద్దాము. ట్రయల్ టైం అన్నది మనకి 90 minutes ఇచ్చారు. సో మాస్ ఆఫ్ ఫీడ్ వాటర్ సప్లైడ్ అనేది 6750 kgs అండ్ స్టీమ్ ప్రెజర్ 10 bar. టెంపరేచర్ ఆఫ్ ఫీడ్ వాటర్ is 70 degrees అండ్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ 0.95. ఈ 0.95 మనం ఏమనుకుంటామండి, డ్రైనెస్ ఫ్రాక్షన్ అని అనుకుంటాం. క్వాలిటీ ఆఫ్ స్టీమ్ వచ్చేసరికి 0.95 అండ్ కోల్ బర్న్ 600 kgs. మాయిశ్చర్ ఆఫ్ ఫ్యూయల్ 4.25% ఆఫ్ బై మాస్. HCV, higher calorific value of coal is 39480 and mass of flue gases 280 degrees centigrade and boiler room temperature is 30 degrees and composition of coal CI 89%, H2 3%, N2 4% and ash is the 4%. హీట్ ఇన్ వేపర్ అన్నది 3000 kilojoules per kg అన్నది ఇచ్చారు. సో డ్రా ద హీట్ బ్యాలెన్సింగ్ షీట్ అన్నది డ్రా చేయమన్నాడు. సో సొల్యూషన్ చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో సమ్మర్ హాలిడేస్ అనేది స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వీడియోస్ కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది మా పిల్లల వల్ల. సో అది కొంచెం ఇగ్నోర్ చేయండి, ఓకేనా. సో సొల్యూషన్ ఏంటంటే స్టీమ్ ప్రొడ్యూస్డ్ పర్ కేజీ ఆఫ్ కోల్ ఏంటంటే మనకి ఎంత ఇచ్చాడు, 26750 ఇచ్చాడు. ఎంత మాస్ ఇచ్చాడు, 600 ఇచ్చాడు. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 11.25 kgs. సో డ్రైనెస్ ఫ్రాక్షన్ ఎంత ఇచ్చాడంటే మనకి 0.95 అనేది ఇచ్చాడు. సో ఫీడ్ వాటర్ టెంపరేచర్ 70 degrees. మనకి ప్రెజర్ అనేది ఎంత ఇచ్చాడంటే 10 bar. 10 bar దగ్గర హెచ్ఎఫ్ మనకి ఆ స్టీమ్ టేబుల్ నుంచి తీసుకుంటే 762.6 అండ్ హెచ్ఎఫ్జి వచ్చేసరికి 2013.6 kilojoules per kg. అలాగే 70 degrees దగ్గర మనం తీసుకుంటే హెచ్ఎఫ్ అనేది 293 kilojoules per kg. సో దీని నుంచి మనకి H2 అన్నది వస్తుంది. సో H2 ఈక్వల్ టు HF2 ప్లస్ X ఇంటూ హెచ్ఎఫ్జి. హెచ్ఎఫ్2 అంటే ఏంటి, మనకి ఇక్కడ 762.6 ప్లస్ 0.95 ఇంటూ హెచ్ఎఫ్జి అంటే మనకి 2013.6. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2675.52 kilojoules per kg అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం మాయిశ్చర్ కంటెంట్ మనకి 4.25% ఇచ్చాడు. సో డివైడెడ్ బై 100 చేస్తే మనకి 0.0425 kgs అన్నవి వస్తాయి. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హీట్ సప్లైడ్ పర్ కేజీ ఆఫ్ కోల్. సో ఇక్కడ పర్సంటేజ్ అన్నప్పుడు 1 కదండి మనం కన్సిడర్ చేసుకుంటాం, అంటే 100% కన్సిడర్ చేసుకుంటాం. సో 1 - 0.0425 ఇంటూ 39480. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3780.1 అన్నది వచ్చింది. ఓకే, నెక్స్ట్ హీట్ టు ఫార్మ్ స్టీమ్, దానికి ఫార్ములా వచ్చేసరికి MH2 - HF1. సో M అంటే మనకి ఫస్ట్లో క్యాలిక్యులేట్ చేసాం కదా స్టీమ్ ప్రొడ్యూస్డ్. సో 11.25 అండ్ 2675.52 - 293 క్యాలిక్యులేట్ చేస్తే 2680.3.35 kilojoules per kg అన్నది వచ్చింది. నెక్స్ట్ మనం ఎగ్జాస్ట్ గ్యాసెస్ గురించి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్నది ఫార్ములా ఏంటంటే MgCp ఇంటూ TG - TR. MG మనకి డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఫ్లూ గ్యాసెస్ యొక్క మాస్ 18.75. ఇక్కడ మనకి CP అన్నది ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఎజ్యూమ్ అన్నది చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్లో మనం ఆల్రెడీ CP అన్నది 1.05 తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే వాల్యూని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎజ్యూమ్ అని చెప్పేసి అక్కడ రాసేసుకోవచ్చు. ఎజ్యూమ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎజ్యూమ్ CP వాల్యూ ఈజ్ 1.05 అని చెప్పేసి రాసివచ్చు. టీజీ అనేది 280 - 30 క్యాలిక్యులేట్ చేయగా మనకి 4921.875 kilojoules per kg ఆఫ్ కోల్ అనేది వచ్చింది. నెక్స్ట్ మాయిశ్చర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మాయిశ్చర్కి మాస్ ఆఫ్ మాయిశ్చర్ ఇంటూ 3000. సో ఇక్కడ మాస్ ఆఫ్ మాయిశ్చర్ ఎంత కనుక్కుంటాం, 9 ఇంటూ H2 ప్లస్ 0.0425 ఇంటూ 3000 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 937.5 kilojoules per kg ఆఫ్ కోల్ అనేది వచ్చింది. సో ఇక్కడ హీట్ లాస్ డ్యూ టు రేడియేషన్ అంటే మనకి హీట్ సప్లైడ్ మైనస్ మనం ఎన్నైతే ఫైండ్ అవుట్ చేసామో అవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేసి మైనస్ చేయగా మనకి వాల్యూ అన్నది 513139.2
275 అన్నది వచ్చింది. సో ఇలా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం డ్రా చేయాల్సింది ఏంటండి, హీట్ బ్యాలెన్సింగ్ షీట్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ హీట్ సప్లైడ్ కిలోజౌల్స్ పర్ కేజీ కోల్ అండ్ పర్సెంటేజ్ హీట్ డిస్ట్రిబ్యూషన్ కేజీ కోల్ అండ్ పర్సెంటేజ్. ఇక్కడ హీట్ సప్లైడ్, అలాగే మనకి ఇక్కడ టోటల్ హీట్ సప్లైడ్ ఎంత ఇచ్చామండి, 37802 100% ఇచ్చాము. హీట్ ఇన్ స్టీమ్ మనకి ఇంత వచ్చింది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్నవి ఇంత వాల్యూ వచ్చింది, మాయిశ్చరైజర్ అనేది ఇంత వాల్యూ, రేడియేషన్ అనేది ఇంత వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా మనకి ఏమవ్వాలి, దీనికి ఇప్పుడు మనం పర్సంటేజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఈ వాల్యూ డివైడెడ్ బై మనం ఇక్కడ తీసుకున్న హీట్ సప్లైడ్ వాల్యూ ఇంటూ 100 అన్నది చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్నవి వస్తాయి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ అన్నది చేయాలి. ఇక్కడ 37802, ఇక్కడ 100%, ఇవన్నీ యాడ్ చేస్తే 37802 రావాలి. ఇక్కడ మనకి 100% అన్నది రావాలి. ఇక్కడ మీకు వాల్యూస్ అనేది డిఫరెంట్గా వస్తాయి, అంటే డెసిమల్స్ అంటే 99.99 కనుక వచ్చినట్టయితే ఇక్కడ డెసిమల్స్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటే, ఇక్కడ డెసిమల్స్ 44 తీసుకున్నాం కదా, ఇక్కడ 22 తీసుకున్నాం. సో ఇక్కడ కూడా 44 తీసుకుంటే మనకి 100% అన్నది వచ్చేస్తుంది. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.